కలిసి మాకెంతో సహాయం చేసిన ఊరు రాంకృష్ణపురం. మాకు ఆ పొలాలు ఇచ్చిన రైతులు మా గుడిసెలు బంధువుతో తగ్గించి మరి మమ్మల్ని చెట్టు కింద కోసం పెట్టినారు ఒక అనాథ పిల్లల్లాగా. రామకృష్ణాపురానికి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర ఉన్న వాళ్ళు మమ్మల్ని కేసులు చుట్టూ దిక్కున్నారు, కోర్టు చుట్టూ దిక్కున్నారు మమ్మల్ని. ఆ తర్వాత ఈ రోజు దాన్ని మీరు తీసేయాలని మమ్మల్ని లేకపోయిన ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఆ ఇబ్బందులకి మేము భయపడము. మా ప్రాణాలన్నా ఇస్తాం కానీ మా ఇల్లు స్థలాలు ఒక బిడ్డ నుంచి ఒక తల్లిని నిలదీసినట్టేను. ఆ బిడ్డ ఆ తల్లిని చెడిపోయినప్పుడు ఆ తల్లి ఎంత బాధపడుతుందో, ఆ తల్లి ఎన్ని కష్టాలు బట్టి ఎన్ని ఏడుపులు ఏడుస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు రామకృష్ణాపురంలో ప్రజలు తీసేస్తామంటున్నారు. నేను కేసులు పెట్టించుకొని స్టేషన్కి పోయి కోర్టు చుట్టూ తిరిగి హైదరాబాద్ వరకు మేము తిరిగి తెచ్చుకుంది. మీకు ఇయ్యటానికా మేము మా ఇష్టాలని మీకు ఇచ్చాము. మేము బయట పెట్టాక మీరు బయట కొనిచ్చేందుకు మాకు కొనిచ్చేందుకు సార్. ఆ కొడుకునేదో ఓళ్ళో కొనుక్కుంటూ ఫ్యాక్టరీలు కట్టుకోవచ్చుగా. మాకు పొలాలు పండిస్తున్నట్టు ఇంటి స్థలాలు పండిస్తున్నట్టు అంతకంత ఇస్తే వెళ్తారా అని అంటారు. మమ్మల్ని ఉన్న కాళ్ళ నుంచి పంపించి వాళ్ళేదో లబ్ధి పొందాలని చెప్తున్నారు కాబట్టి ఉన్న పనులు ఓడగొట్టుకొని లేని పనులు బెండు పనులు పెట్టుకొని మీరు అన్నట్టు ఉంది అధికారులు మమ్మల్ని.